లేకపోతే ఉగాది సంఘం మరొకటో ఇంకోటో చదవకుండా తెలుగును ప్రారంభించలేదు. కానీ ఈరోజు మనం వాడే భాషకి, ఈరోజు మనం చదివే పుస్తకాలకి చెన్నై సూర్య అవసరం ఏముంది? చెన్నై సూర్య చెప్పినటువంటి వ్యాకరణము ఇప్పుడేమి వర్తించదు కదా. ఈరోజు వచ్చాను అని ఎవరు రాయరు కదా, వచ్చాడు అనే కదా రాస్తారు. కాబట్టి చెన్నై సూర్య కన్నా ప్రాసంగికత ఏమిటి, ఈరోజు ఎందుకు ఆయన గురించి మాట్లాడుకోవాలా అనేటటువంటి ఒక ధోరణి, ఒక వ్యాఖ్య చాలా బలీయంగా కూడా ఉంది. కానీ చెన్నై సూర్య చేసిన పని ఏమిటి? చెన్నై సూర్య నాటికి తెలుగు భాషకి ఒక గొప్ప వారసత్వం. నన్నయ్య గారు రాసిన మహాభారతం నుంచి, లేదు నన్నయ్య గారు కావాలనుకుంటే నన్నచోడు రాసిన కుమార సంభవం దగ్గర నుంచి ఆనాటి దాకా తెలుగు సాహిత్యం అంతా ఒకానొక పద్ధతిలో రాయబడింది. దాన్ని ఇప్పుడు మనం గ్రాంధిక భాష, గ్రాంధిక పద్ధతి అని అంటున్నాం. గ్రాంధిక పద్ధతి అంటే ఏమనర్థం? గ్రంథాల్లో ఉండేదనే కదా. ఆ రోజున్న గ్రంథాలన్నీ ఆ రకమైన వ్యాకరణానికి నిబద్ధమై ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే ఒక వ్యాకరణము, ఆ పుస్తకాలకు వర్తించేటటువంటి వ్యాకరణము తప్పనిసరిగా అవసరం. లేకపోతే ఆ పుస్తకాలు అర్థం కావు, వాటిని అర్థం చేసుకోలేదు. అందువల్ల చెన్నై సూర్య నాటికి వ్యవహారిక భాషా ఉద్యమం లేదు, ఆధునిక గద్యం ఇంకా అవతరించడం ఒక రూపానికి తీసుకోలేదు. మరి ఈ పరిస్థితుల్లో ప్రాచీన సాహిత్యాన్ని చదవడం కోసం, అర్థం చేసుకోవడం కోసం, అంతేకాదు అప్పటి పుస్తకాలను సంస్కరించాలి అని అంటే, మళ్ళీ ముద్రించాలి అని అంటే, తప్పులు లేకుండా వాటిని సరిచేయడం కోసం ఖచ్చితంగా వ్యాకరణం అనేది, ప్రాచీన గ్రాంధిక భాషకు సంబంధించిన వ్యాకరణం అనేది 300 రూపాయలు అవసరం. చరిత్రలో ఎప్పుడూ కూడా ఈనాటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాటి విషయాలను మాట్లాడడానికి వీల్లేదు. ఆ రోజున అవసరం ఏమిటి, పరిస్థితులు ఏమిటి అనేదాన్ని బట్టి మాత్రమే మనం చూడాలి. ఎలా మనం చూడగలం చెప్పండి? చాలా మంది చరిత్రకారులు ఇప్పటి దృష్టితో గతాన్ని చూస్తూ ఉంటారు. అంటే చూడలేము. ఆనాటి కాలాన్ని బట్టి మాత్రమే వాళ్ళని మనం అంచనా వేయగలం. అలాగే చెన్నై సూరి 218 సంవత్సరాల నాడు పుట్టి, ఆ తర్వాత 30 ఏళ్లకో 40 ఏళ్లకో బాల వ్యాకరణం రాశాడు అని అంటే ఆనాటి అవసరం అది, ఆనాటి పరిస్థితులు అవి. అది లేకుండా ఆ రోజు కాలం గడవదు, పుస్తకాలు చదవలేము, పుస్తకాలను ముద్రించలేము. అందువల్ల ఈ రోజు కూడా మనం తిక్కన భారతాన్ని చదవాలి అంటే చెన్నై సూర్య వ్యాకరణాన్ని కూడా చదవాలి తప్పదు. ఇంకా దీంట్లో మార్గం ఏమీ లేదు. అయితే అదొక భాగం. చెన్నై సూర్యుని మనం కొలత వేసేటప్పుడు ఆయన రాసిన బాల వ్యాకరణం ఆధారంగా ఒక తూకం వేస్తాం. కానీ బాల వ్యాకరణంతో పాటు ఆయన రాసినటువంటి నీతి చంద్రిక ఇంకొక తూకం వేయాల్సినటువంటి, సమానంగా తూకం వేయాల్సినటువంటి విషయం. పాతకాలంలో ఈ పద్ధతి ఉండేది. తాము వ్యాకరణం రాస్తే ఆ వ్యాకరణాన్ని అప్లై చేసి, ఆ వ్యాకరణాన్ని వచన రూపంలో అర్థమయ్యేటటువంటి కథలుగానో, మరొకటిగానో, ఇంకొకటిగానో అలాంటి వస్తువులతో కూడా కలిపి చెప్పేవాడు. అంటే బాల వ్యాకరణాన్ని అర్థం చేసుకోవాలంటే లేదా అప్లై చేసుకోవాలంటే నీతి చంద్రిక తప్పనిసరిగా చదవాలి. అందుకనే నీతి చంద్రిక ఒక చిన్న పుస్తకమైన దాంట్లో ఉన్న కథల సంగతి బీసీ గారు చెప్పారు, నేను దాన్ని చదివిపోవడాలి. కానీ నీతి చంద్రిక ఒకదాన్ని సుష్టుగా చదవగలిగినట్లయితే అది ఎంత చాలా చిన్న పుస్తకమే, ఏమాత్రం పొరుగుపడకుండా
ప్రతి పదము ప్రతి వాక్య విన్యాసాన్ని అర్థం చేసుకొని చదవగలిగినట్టుగానైతే ఇక ప్రాచీన తెలుగు భాషకు సంబంధించి ఏ అరవడికలు లేకుండా ఎంత దూరమైనా నేర్చుకోగలం. అంతే, ఒక నమూనా అది చదివితే చాలు. అందువల్ల బాబు ఇది చదవండి చాలు, మీకు తెలుగు భాష మీద పంట వస్తుంది. అయితే ఇది చదవాలంటే ఏ వేదాంత విషయమో లేకపోతే శాస్త్ర విషయమో అయితే చదవాలంటే మొహం మొగ్గుతుంది. కాబట్టి సాధారణమైనటువంటి కథలతో తెలుగు భాష యొక్క సారస్యాన్నే కాకుండా సారాన్ని మొత్తాన్ని కూడా అందించగలిగినటువంటి కనుక నమూనాను నేను ముందర పెడుతున్నాను. మీరు దీన్ని పని చేయండి అని చెప్పాడు. పెద్ద పని ఆ రోజు మీరు చాలా పెద్ద పని, ఇందులో డౌట్ లేదు. అందువల్ల ఈరోజు కూడా మనం ఎంత మాట్లాడుకున్నా మన కష్టంలో కానీ లేకుంటే ఇతర వ్యవహారాల్లో కానీ పద్యాలు ఉన్నాయి. పద్యాలను ఎవరు గ్రాంధిక భాషలో కాకుండా వ్యావహారిక భాషలో రాయలేదు. పద్యం అంటే ఈరోజు నేను పద్యం రాసిన గ్రాంధిక భాషలో రాయాల్సిందే. దాని ఛందస్సు ఆ భాష రెండు లింగం పడి ఉన్నాయి. ఆ రూపంలో చూసినప్పుడు చెన్నైశ్వరి ఒక గొప్ప పాత్ర పోషించాడు. బహుశా చెన్నైశ్వరి కాకుండా తెలుగులో వ్యాకరణం రాయడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. నన్నయ్య గారే ప్రయత్నం చేశారు. అయితే అది సంస్కృతంలో, తెలుగులో లేదు. తెలుగు వ్యాకరణాన్ని సంస్కృతంలో రాసుకోవాల్సిన పరిస్థితి ఆనాటిది. కానీ దాన్ని అంతా ఛేదించడమే కాకుండా ఒక పథకం ప్రకారంగా అశేషమైనటువంటి పాండిత్యంతో వ్యాకరణం రాయడము మిగతా వాటిని రాయడం అంత సులభంగా ఈ రోజు కూడా సంస్కృత వ్యాకరణం పాణిని అష్టాధ్యాయి ఒక మాస్టర్ పీస్ కింద లెక్క. అలా రాయడం అనేటటువంటిది ఆ పుస్తకంలో ఉన్న విషయం కాదు. ఆ విధంగా రాయడం అనేటటువంటిది భాష మీద అపారమైన పాండిత్యంతో పాటు గొప్ప సాంకేతికపరమైనటువంటి విధానాలు కూడా ఉంటే తప్ప రాయలేదు. వ్యాకరణం రాయడం అంత కష్టం. వ్యాకరణం రాయడానికి గురించి ఒక మాట అంటారు. వ్యాకరణం రాసేటప్పుడు ఒక అక్షరంగా తగ్గించేదానికి వీలుగా ఉంటే కొడుకు పుట్టినంత ఆనందం అని చెప్పి, అంటే వీలున్నంత సంక్షిప్తంగా రాయాలి, ఒళ్ళు పోకుండా రాయాలి, తక్కువ పదాలతో అక్షరాలతో రాయాలి. కానీ చెప్పాల్సిన దాన్ని స్పష్టంగా చెప్పాలి. ఆ విధంగా వ్యాకరణం రాయడం అనే కసరత్తుని తెలుగు భాషలో సంస్కృత భాష అలా పెట్టండి చెన్నైశ్వరి గారే చేశారు. ఈ విధంగా ప్రాచీన గ్రాంధిక భాషలో ఇంత పటిష్టమైన వ్యాకరణం రాయడం అనేటటువంటిది నేను కూడా హిందీ కూడా చదువుతున్నాను. కానీ హిందీ భాషలో అటువంటి వ్యాకరణం ఏమీ లేదు. హిందీ భాష అలాంటి వ్యాకరణం ప్రాచీన హిందీకి లేదు, ఖడీబోలికి లేదు, అలాంటిది ఏమీ లేదు. రతన్ మాట్లాడడం లాంటిది ఇంగ్లీష్ కూడా ఉంది. కానీ అది వాక్యాల నిర్మాణం మీద పెట్టినటువంటి శ్రద్ధ, ఆ పద నిష్పత్తి మీద లేకుంటే క్రియా ఆ పదాలకు సంబంధించి వాటిని గురించి తక్కువ దాంట్లో ఉండదు. ఎక్కువగా వాక్యాలు రాసేటప్పుడు ఉన్నటువంటి దోషాలు సరి చేసుకోవడాలు రన్నింగ్ ఇంగ్లీష్కి సంబంధించినంత వరకు ఉండే రన్నింగ్ మాట్లాడే. కానీ తెలుగులో బహుశా సంస్కృత భాషని అనుసరించడము అనేటటువంటి అలవాటు మిగతా దక్షిణాది ఏ భాష కన్నా కూడా తెలుగు భాషకు ఎక్కువగా ఉంది. కాబట్టి సంస్కృత పద్ధతులని తెలుగు వాళ్ళు తమ గ్రంథాలలోనే కాకుండా అన్ని రకాల సాహిత్యాలను ఎక్కువగా వినియోగించుకుంటారు. కాబట్టి లక్షలాది వేలాది పదాలని అలా అట్టనే తెలుగులోకి తెచ్చుకుంటారు. కాబట్టి వాక్యాలకు వాక్యాలే సంస్కృత వాక్యాలను తెలుగులోకి దించుకుంటారు. కాబట్టి తెలుగు భాషకి అంత పటిష్టమైనటువంటి సంస్కృత భాషతో సమానమైనటువంటి ఒక వ్యాకరణము అవసరమైందని చెప్పి నేను అనుకుంటాను. ఆ కర్తవ్యాన్ని చెన్నైశ్వరి చేశారు. కొంచెం పండితులు రోజుగా మాట్లాడుకోవాల్సిన విషయం.
పిల్లలకు సంబంధించింది కాదు.